నన్ను అక్కడికి రాకుండా ఆపగలిగారు, మిమ్మల్ని ఆపగలిగారా వీళ్ళు? నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఈ గుండె మీకోసం కొట్టుకుంటూనే ఉంటుంది. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీ సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటాను. కాబట్టి నేను అజయ్ బాబుతో ఫోన్ మాట్లాడిస్తే నేనే స్వయంగా ముందుగా ఈ వేదికని పర్మిషన్ తీసుకున్న నరేష్ అన్న టీము, మళ్ళీ నేటి మన లాయర్ ప్రశాంత్ గారి టీము ఎంతో కష్టపడి మన పర్మిషన్ కోసం ఇంత గంటలో కూడా క్యాన్సిల్ అయ్యింది అని చెప్పేసి అన్నప్పుడు రూమ్ లో కూర్చొని అజయ్ అన్న కానీ మేము గారు ఎంత టెన్షన్ లో పడ్డామో ఆ దేవుడు మనల్ని కరుణించిండు. కాబట్టి ఇప్పుడు నేను అజయ్ బాబు గారికి ఫోన్ చేసి మాట్లాడిస్తున్నాను. మీరు ఏం చెప్పాలనుకుంటారో, ఏ విధంగా కష్టపడరో, మీకు జరిగినటువంటి అన్యాయం ఏందో మీరు ఏ విధంగా గొంతించిందో ఒకసారి చెప్పండి అన్న ప్లీజ్. అక్కడున్న నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను శారీరకంగా మీ మధ్య లేకపోయినా నా ప్రాణం మీ చుట్టూ తిరుగుతూ ఉంది. హరిహర కళాభవన్లో కూర్చున్న ప్రతి చంటి బిడ్డ దగ్గర నా ప్రాణం ఉంది, ప్రతి ఆడబిడ్డ దగ్గర నా ప్రాణం ఉంది, ప్రతి అన్న దగ్గర, ప్రతి తండ్రి దగ్గర, ప్రతి తల్లి దగ్గర నా ప్రాణం ఉంది. ఈ పక్కన నిలబడి నేను జరిగిన కార్యక్రమం అంతా చూశాను. ఇవాళ నన్ను అక్కడికి రాకుండా ఆపగలిగారు, మిమ్మల్ని ఆపగలిగారా వీళ్ళు? నేను అక్కడికి రాకపోవడానికి ప్రధానంగా ఉన్న ఒకే ఒక్క కారణం, నువ్వు వస్తే మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వము అని చెప్పారు. అజయ్ బాబు అక్కడికి రావడం ముఖ్యమా, ఈ పరిస్థితుల్లో మీటింగ్ జరగడం ముఖ్యమా అన్నది తప్పును పెట్టి చూస్తే మీటింగ్ జరగడమే నాకు ముఖ్యం. దాన్ని పోస్ట్ చేస్తారని చెప్పి భయపడిన రాకుండా లేదండి. మీటింగ్ ఆపుతారని చెప్పారు, మీటింగ్ ఆఫ్ చేస్తారని చెప్పారు, మీటింగ్ ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని చెప్పారు. చాలా అభినయ ఇచ్చిన పిలుపును బట్టి, నేను ఇచ్చిన పిలుపును బట్టి అనేక రాష్ట్రాల నుంచి జోరు వాళ్ళలో కూడా అంటి బిడ్డలను వెంట పెట్టుకొని ఆడబిడ్డలు ఎంతమంది అందరూ వచ్చారు. ఇవాళ నేను నిర్వహించిన కారణంతో మీటింగ్ లేకపోవడానికి లేదు అని చెప్పి ఎక్కడో ఒక చోట నేను ఉన్నాను. మీ అందరినీ కళ్ళారా చూశాను, అక్కడ చెప్తున్నాను. నేను ప్రాణంతో ఉన్నంత వరకు ఈ గుండె మీకోసం కొట్టుకుంటూనే ఉంటుంది. నేను ప్రాణంతో ఉన్నంత వరకు మీ సమస్యల మీద కొట్లాడుతూనే ఉంటాను. 4 రోజులు మీరు నమ్మండి, నా భార్యని నా ఇద్దరు చిన్న బిడ్డలు చూసి 4 రోజు ఈ మీటింగ్ కోసం తిరుగుతూ వచ్చావు. నన్ను ఇంటికి వెళ్ళిపోమని చెప్పాలి. నువ్వు క్షేమంగా ఇంటికి వెళ్ళిపోమన్నారు. నా భార్య నా ఇద్దరు బిడ్డలు ఇంటికి వెళ్ళాలా? ఇన్ని 100 మంది నా కుటుంబ సభ్యులు ఒక చోట కూర్చొని మాట్లాడుతుంటే ఎక్కడుంది లాగే చెప్పండి. నువ్వు వెళ్ళకపోయి మీ ఇంటికి ఈ సభ జరుగుతుందో చూడాలా? ఈ సభకు వ్యక్తులు ఏం మాట్లాడతారో వినాలా? జరుగుతున్న గొంతు ఇక్కడ వినిపించబడాలా? అమ్మ ఆశతో నేను ఎక్కడ ఉన్నాను, నిజంగా చెప్తున్నాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మళ్ళీ ముందుకు వస్తాను, ఇంతమంది ముందుకు వస్తాను. నన్ను ఆపాలనుకోవడంతో పాటు మీ అందరికీ రుణపడి ఉంటారు. మీరు చూపించే ప్రేమకి, మీ అభిమానానికి, నా పట్ల మీరు తెలుసుకున్నటువంటి ఆప్యాయతకి ఏమిచ్చినా నేను రుణం తెలుసుకోలేదు. అది చెప్తున్నాను. లగ్న పడుతున్నా శివన్న, లగ్న శివన్న ప్రసాద్, లగ్న ప్రసాద్ ప్రశాంతన్న సభా వేదిక మీద, సభా ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రేమిస్తూనే చక్షాలు కొట్టుకెళ్తాను. మీ అందరితో ఉన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా మీ ఇళ్ళతో వెళ్ళండి. ఎక్కడ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరుపుకున్న జాగ్రత్తలు తీసుకోండి. నేను బాగున్నాను, మీ అందరికీ కేవలం తోడుగా ఉన్నంత వరకు మీ స్థానంలో పెంచుకుంటూ కూడా చేసేవాడు. మీరందరూ ధైర్యంగా ఉంది. మరొక థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సందేశం నిజంగా ఎంతో మందికి ఫైనల్ గా చాలా ధైర్యం ఇచ్చింది, మా అందరికీ భరోసానిచ్చింది. ఇద్దరు ప్రవీణ్ పగడాల విషయంలో గర్భించేటువంటి అభినయ్ అన్న, అజయ్ బాబన్న ఏ విధంగా మాట్లాడిన మనందరికీ తెలుసు. దయచేసి మేము ఎక్కడున్నా కూడా పోలీసులు సిబ్బంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా మన దగ్గర సహకరించింది. చాలా వరకు పోలీస్ సిబ్బందికి, అలాగే నరేష్ ప్రశాంత్ గారికి చాలా మంది కూడా సహకరించింది. ఫైనల్ గా అన్న ప్రేరణ సరే దీనికి సభ అధ్యక్షత వాయించింది అభినవ్ అన్నల్ల ఫాదరు. కర్త కర్మ క్రియగా ఆఖరికి ఫ్లెక్సీ కట్టింది కూడా, కుర్చీ వేసింది కూడా అభినవ్ అన్నల్ల ఫాదరే. మాతో పాటు కోఆర్డినేషన్ చేసింది కూడా
ఆ సార్ ఒక్కసారి ఫైనల్ గా మన ప్రేయర్ చేస్తారు. ఫైనల్ గా సార్ మాట్లాడే ముందు ఒకటే నేను చెప్పండి, మన ఇద్దరులో కూర్చున్నాం 10 గంటల దాకా. ఒక 2 minutes లో ప్రేయర్ చేయదు ప్లీజ్. దయచేసి ఆశీర్వాదం తీసుకుని ప్లీజ్, ఆశీర్వాదం తీసుకుని వెళ్దాం. ఇంతవరకు చక్కటి ఆ మాటలతో నేను ధైర్యపరిచినటువంటి ప్రతి సేవకుడికి కూడా ప్రత్యేక నిర్ణయాల్లో తెలియజేసిన సమయం కాలక్రితం ఉంది కనుక చివరి ప్రార్థన ఆశీర్వాదం మీకు కోరికను ముగించుకున్నాను. అయితే ఒక్క మాట చెప్తాను. మన పదిరాల ప్రవీణ్ గారు చనిపోయినప్పుడు మా అబ్బాయి అరుణదర్శన్ నాకు ఫోన్ చేశారు. చేసి డాడీ నేను చేయాలనుకుంటున్నాను అంటే ఏమైందంటే ఒకే మాట అన్నాను. పౌలు మాట ఏంటంటే బ్రతుకుట క్రీస్తు కొరకు చాలా లాభం. చచ్చినా మరణం క్రైస్తవుల కొరకు. బ్రతికితే ఒక్కరోజు సింహం వల్ల బ్రతకాలి. కుక్కలాగా జీవితాంత బ్రతికే ప్రయోజనంలో సింహం వల్ల బ్రతుకో సత్య క్రీస్తు కొరకు చాలని చెప్పి నువ్వు చెప్పినప్పుడు నా కుమారుడు గుర్తెత్తాడు. అవునండి, పౌలు చెప్పాడు దేవుని కోసం బ్రతుకుదాం, సస్తే దేవుని కోసం చనిపోదాం. ఇక్కడ కళ్ళు ఇస్తే అక్కడ కళ్ళు తెరుస్తాం. మనందరూ ఒకే మాట ఐక్యముగా చేయి కలుపుదాం. డినామినేషన్లు పక్కన పెడదాం, వర్గాల పక్కన పెడదాం. అందరూ కూడా క్రీస్తు రక్తంలో కడుగున్న క్రైస్తవులుగా ఐకమత్యమై అందరూ పోరాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అటు కృప దేవుని కనిపించిందాక ప్రార్థన చేయాల్సిన కార్యక్రమం తెచ్చుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రభా జీవాధిపతి ఈ వందనాలు స్థితిని తెలుస్తున్నాను. ఇంతవరకు ప్రభా ఈ ఐక్య వేదికలో జంట నగరాలు ప్రజలు కలిసినైనా మీ మాటలు వినడానికి ఐక్యం అవడానికి ప్రభా ఈ వేదికను మా కొరకు మీరు ఏర్పాటు చేశారు. మీకు వందనాలు. అయినా ఈ యొక్క సభకు వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని ప్రయత్నించి ఆశ్రయించిన ప్రభా, వారి కుటుంబాన్ని గురించి ఆశ్రయించిన ఒక్కరిని ప్రతి ఒక్కరు చేయి కలిపిన తిరిగి పిలిచి ప్రభా మీ కొరకు ప్రపంచాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని ఎవరైతే ప్రభా క్రైస్తవులు హింసిస్తున్నారో, సేవకుల్ని బాధపడుతున్నారో అలాంటి వారందరినీ ప్రశ్నించే ధైర్యాన్ని కలిసిన ప్రభానికి పోతాం. తిరిగితనాన్ని మీరు మాకు ఇవ్వలేదు ప్రభా. దత్తపుత్రాత్మ మాత్రం మీరు మాకు ఇచ్చారు. అట్టి దత్తపుత్రాత్మ కలిగిన మేమందరూ కూడా ధైర్యంతో ప్రభా ఈ యొక్క సమాజాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని, శక్తిని మాకు దయచేయమని, ఇంతవరకు ప్రతి మాటను ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డను మీరు గురించి ఆశ్రయించమని, మీ మేల తెలుగుని సాధించమని, ఈ ఐక్య వేదిక ద్వారా ప్రభా ఐక్యం చేసిన క్రైస్తవులందరూ తన ప్రభా ఏక గొంతుగా ఒకే గొంతుగా తన ప్రభా ప్రశ్నించినకు మీరు ఏకం చేయడం పని మీకు స్తోత్రం. ప్రతి ఒక్కరు ధైర్యం పుట్టించాలి, కుటుంబం గురించి ఆశ్రయించమని, వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభు క్షేమంగా గమనించేదే కుటుంబం దయచేయమని, ఇంతవరకు మాట్లాడిన ప్రతి సాయకుని మీరు ఆశించి తీర్చమని వేసే శ్రేష్టమైన ఉన్నత నామంలో ప్రార్థించి వేడుకొని చెబుతుంది. ఆమేన్. గ్యారీ మ్యాచెసా దయచేసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో క్రైస్తవ సేవా సంఘ్ జేఏసీ వారు నిర్వహించు హతసాక్షి ప్రవీణ్ పగడాల గారి సంస్కరణ సభ తేదీ 2025 మే 29 తేదీ గురువారం సాయంత్రం 5 గంటలకు వేదిక ఎల్ఈఎం స్కూల్ లాడ్జ్ సెంటర్ గుంటూరు. ఈ యొక్క సభకు విచేస్తున్న వారు జి హర్ష కుమార్ గారు, కె పాల్ గారు, సునీల్ గారు, శంకర్రావు గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు, అజయ్ కుమార్ గారు, పాస్టర్ అభినయ్ దర్శన్ గారు వీరందరూ పాల్గొంటున్నారు. చెప్పండి.